ఇందాక నాకు పూజా హెగ్డే గారు రాలేదని చెప్పారండి. మిమ్మల్ని అలా చూసి సడన్‌గా ఏంటి పూజా హెగ్డే వచ్చిందా అనుకున్నాను. సో ఓకే. ఇక్కడ చాలామంది సూర్య గారి ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ అక్కడ కొన్ని ఒక 2,000-3,000 మంది ఉంటారు. ఇక్కడ నేను కూడా ఆ 2,000 మందిలో నేను ఒక్కడినే. సార్ మా హౌ షుడ్ ఐ స్టార్ట్? నా మొత్తం కాలేజ్ లైఫ్ మొత్తం ఒక పాఠం మీ సినిమా సార్. ఎందుకంటే గజనీ వచ్చినప్పుడు ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ ఇంజనీరింగ్ అప్పుడే ఫినిష్ చేస్తున్న టైం అది. గజనీ అన్న సినిమా అక్కడ క్రాస్ రోడ్స్లో సప్తగిరి థియేటర్లో అలా రిలీజ్ అయిన, శ్రీమయూరి థియేటర్లో రిలీజ్ అయింది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అరే ఏంటి ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా, ఒక యాక్టర్ ఇంత కష్టపడతారా అని చెప్పేసి మాకు ఆ రోజు అంటే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న టైంలో చూసిన సినిమా సార్. సో ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ టు మీ, స్పెషల్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఇందాక విజయ్ గారు కూడా చెప్పినట్టు కరెక్ట్, దట్ వాస్ ద పీక్ మూమెంట్. చేస్తే ఇలాంటివి చేయాలని ఒక చిన్న కోరిక. అండ్ కట్ టు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సార్. సార్ అది ఒక సినిమా కాదు సార్, చూడండి, అది ఒక బుక్, ఒక టెక్స్ట్ బుక్. ఎందుకంటే లవ్లో ఎలా పడాలో నేర్పింది. ఒక లవ్ పోతే దాని నుంచి బయటికి ఎలా రావాలో కూడా నేర్పింది. డిసిప్లిన్ నేర్పింది. ఈ రోజుకి నాకు గుర్తుంది సార్, అది అప్పట్లో మనకి ఇన్ని ఓటీటీలు లేవు. టీవీలో వచ్చిన ప్రతిసారి మా నాన్నగారు వచ్చేసి ఆ సినిమా చూసేవారు. బికాస్ సమ్వేర్ అట్ సమ్ లెవెల్ ఇట్ ఆల్వేస్ కనెక్ట్స్ అ ఫాదర్ అండ్ సన్. ఇట్ టీచర్స్ హౌ యూ షుడ్ బీ లైక్ అ సన్. ఒక ఫ్యామిలీ పర్సన్ కింద ఎలా ఉండాలని నేర్పిన సినిమా సార్. అలా ప్రతి సినిమా సార్, మీ ప్రతి సినిమా నుంచి మేము ఏదో ఒకటి నేర్చుకున్నాం. నిజంగా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద గ్రేట్ మూవీస్ సార్. సింగం వచ్చినప్పుడు మాకు ఒక చిన్న బయటకు వచ్చినప్పుడు బైక్ ఉన్నోడికి కానీ కారు ఉన్నోడికి కానీ ఒక్కసారి యాక్సిలేటర్ సింగ్ అని లేగేసారు సార్. అసలు ఆ ఎనర్జీ కానీ సింగం 2 కానీ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. you've given movies to all classes. But Surya Son of Krishnan, I again say sir, అది ఒక టెక్స్ట్ బుక్ సార్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ us a better human being. అండ్ ఆ జనరేషన్ 90s కిడ్స్ కావచ్చు, 2000s కిడ్స్ కావచ్చు, 90s కిడ్స్కి కావచ్చు, 2000 కిడ్స్కి కావచ్చు, యూ హ్యావ్ థాట్ దెమ్ హౌ టు లివ్. ఒక మనిషిగా ఎలా ఉండాలో నేర్పిన సినిమాలు చేశారు సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్. అండ్ నౌ రెట్రో ఒక 2 ముక్కలు కార్తిక్ సుబ్బరాజ్ గారి గురించి చెప్పాలంటే, హీఈస్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు కంపేర్, బట్ యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ టెలింగ్ సార్, హీఈస్ ద గై రిచీ ఆఫ్ ఈస్ట్. నిజంగా ఆయన మేకింగ్ వచ్చేసి ప్రతిసారి అరే ఇలా కూడా ఒకళ్ళు చేస్తారా అనిపించేది. అలాగే ఇప్పుడు ట్రైలర్ కట్ కూడా నెవర్ సీన్ ఆన్ ఇండియన్ సినిమా సార్. ఈ రోజు వరకు ఇలాంటి ఒక ట్రైలర్ కట్, ఇంత వ్యాకీ ట్రైలర్ కట్ నేను ఎప్పుడు చూడలేదు. ఇంతే ఎక్సైటింగ్గా సినిమా కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను సార్. అండ్ ఇందాక అన్నట్టు నిజంగా మీ ఇద్దరు పక్కన వచ్చి చూస్తుంటే నిజంగా ఇద్దరు బ్రదర్స్లా ఉన్నారు. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ అ మల్టీ స్టారర్ హ్యాస్ టు హ్యాపెన్, ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్, right combination I felt. So on this note, and Karthik sir, again me kuda really hearty welcome to this industry, and very all the best. And again Santosh Narayan garu kuda his music మనం దసరాల పాటలు విన్నాం, మళ్ళీ ఈ సినిమాలో పాటలు వింటున్నాం. ఈ సినిమాకి పాటలు కూడా నిజంగా అంతే అవుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ రాజశేఖర్ సార్ ఇక్కడ లేరు, హీస్ బిజీ హ్యాండ్లింగ్ ద పోస్ట్ ప్రొడక్షన్. అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ అట్ మెనీ లెవెల్స్. అండ్ నిజంగా వి ఆల్ మిస్ యూ హియర్ సార్. అండ్ రెట్రో వచ్చేసి May 1st రిలీజ్ అయిన తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ, ఇన్ ఆల్ లాంగ్వేజెస్, అక్రాస్ ఆల్ స్టేట్స్ అండ్ అక్రాస్ ద వరల్డ్. థ్యాంక్ యూ సార్.